హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ రివ్యూ ఉంది, 9కి ఉంది. నేను ఇప్పుడు 9 అయిపోయింది, టైం తెలియలేదు. ఇప్పుడు అర్జెంట్గా స్టార్ట్ అవుతున్నాను, టైం అయితే అయిపోయింది. చూడాలి ఇప్పుడు ఫరాన్ ఎక్కించుకొని ఫాస్ట్గా వెళ్ళాలి. ఫైనలీ ప్రాజెక్ట్ రివ్యూ 9కి రివ్యూ, టైం 9:25 అవుతుంది. వచ్చేదారిలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. అలా అని వచ్చి డైరెక్ట్గా ఇంకా బస్ స్టాప్ దగ్గర ఫరాన్ ఎక్కించుకునేసరికి పెట్రోల్ అవుట్ అయిపోయింది. పుష్ ఇచ్చుకుంటూ మధ్యలపల్లం పెట్రోల్ బంక్ వచ్చాం. ఇక్కడ పెట్రోల్ కొట్టి స్టార్ట్ అవ్వాలి. అక్కడ తిడుతున్నారంట మా బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ మాదే. ఇక్కడ పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఓకే, ప్రజెంట్ మనమైతే ఇక్కడ మనం హనుమంతవాక జంక్షన్ దగ్గర ట్రాఫిక్లో స్టక్ అయ్యాం. టైం 9:30 దాటింది. రివ్యూ 9కి. మాదే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వాళ్ళు రివ్యూ ఇస్తున్నారంట. అక్కడికి వెళ్ళాక మాకు ర్యాంప్ ఉంటుంది మా బ్యాచ్ వాళ్ళది. చూద్దాం, ఇన్ని అడ్వెంచర్స్ చేసుకొని వెళ్తుంది, మనం సక్సెస్ అవుతామా ఫ్లాప్ అయిపోతామని. ఇప్పుడే మన ప్రాజెక్ట్ రివ్యూ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. డబ్బులు వేయడం జరిగింది, నీట్గానే అయిపోయింది అనుకుంటున్నాం. కానీ కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి. కంపారిటివ్లీ అందరి బ్యాచ్ల్లో కన్నా మా బ్యాచ్కి ఎక్కువ ఇచ్చారు ఎర్రర్స్, ప్రాబ్లమ్స్. సో ఇది ఇంకా ప్రోటోటైప్ బేస్లో ఉంది. అందరిది ఆల్మోస్ట్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ వరకు తీసుకెళ్ళిపోయారు. అందరూ యూజ్ చేసి అక్కడ జనరేట్ చేసి ఇమేజ్ పెట్టేశారు, మేము పెట్టలేదు అంతే. దానికి చిన్న ఎర్రర్స్ అయితే వచ్చాయి. సో మనం మిగతాదంతా కొద్దిగా నీట్గా డెవలప్ చేసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్ వీడియో చేస్తాడు. వీడు 9కి అంటే వీడు 9కి ఫోన్ చేసి రివ్యూ ఎప్పుడని అడుగుతున్నాడు. వీడు యాక్చువల్లీ నాకు బేసిక్గా టైమింగ్స్ తెలియవు, టైం సెన్స్ లేదు, టైమింగ్స్ తెలియపోవడం. ఇట్స్ ఫైన్, బట్ వీ డిడ్ అవర్ బెస్ట్ ఇన్ ద ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. రివ్యూ మొత్తం చాలా కేకలా ఇచ్చాం. మేడం 10 times తిట్టారు ఎక్కడున్నాడు అని. పర్లేదు, దానికి మనం ఏం చేయలేం. కాకపోతే నేను వచ్చేదారులు నాకు ఐ మెట్ విత్ 2 యాక్సిడెంట్స్. అంతా సోది, ఇది ఎవరు నమ్ముతారు? మీరు నమ్మరు, నేను నమ్మరు. కానీ ఆ నిజం నిప్పులాంటిది, అది ఏదో ఒక రోజు బయట పడుతుంది. సో 2 యాక్సిడెంట్స్ అయ్యి మళ్ళీ దరిద్రం ఏంటంటే పెట్రోల్ అయిపోయింది. తోసుకుంటూ బంక్కి వెళ్ళాం. బాబోయ్, అదే అది సోదంతే. మీకు తెలుస్తుంది కదా, పెట్రోల్ అయిపోయింది, యాక్సిడెంట్ అయింది, నిజంగా పోలీస్ ఆపాడు, ట్రాఫిక్ జామ్ చేశాను, జామ్ కూడా అయ్యింది. ఇది కూడా కరెక్టే. ఇంకా మనం ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం విల్ బీ ఆన్ టైమ్ అండ్ విల్ గివ్ అవర్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఈడే మన ప్రాజెక్ట్ హెడ్ అనమాట, సిఆర్. మా క్లాస్ సిఆర్ కూడా ఈడే. అండ్ ఇవాళ ప్రాజెక్ట్ రివ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు, క్లిష్టమైన క్వశ్చన్స్. దానికి మా అసలైన ప్రాజెక్ట్ హెడ్ కొంచెం తడపడుతుంటే మా సిఆర్ మేనేజ్ చేయడానికి ట్రై చేసాడు, కానీ దొరికిపోయాం. చాలా దారుణంగా దొరికిపోయాం. ఏదో ఆన్లైన్లో చేసిన వాడికి ఏదో సాఫ్ట్వేర్ వాడు, అది వాడు జీరా సాఫ్ట్వేర్ వాడి ఏదో చేసామని చెప్పి, వర్క్ ఫ్లోస్ చేసామని చెప్పి ఏదో చెప్పాడు. చెప్పు, అసలు జీరాలో అది ఉండదు. అదేంట్రా, యూఎంఎల్ డయాగ్రామ్స్ అసలు జీరాలోనే ఉండవు. నేను జీరాలో ఉంటాయని చెప్పాను, అయ్యి దొరికేసాం, అడ్డంగా దొరికేసాం. ఇంకా అది. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం విల్ గివ్ అవర్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని వీఆర్ డూయింగ్ దిస్. వీడు కాలేజ్కి వచ్చింది 10ంటికి, రివ్యూ 9ంటికి. అది అయిపోయింది. ఏమన్నా అయితే అడిగితే యాక్సిడెంట్ అయ్యిందిరా లేదా హాస్పిటల్లో జాయిన్ చేస్తారా అని చెప్పమంటున్నాడు. నిజంగా యాక్సిడెంట్ జరిగింది. రెండు సార్లు దేకేసాడు అంట రోడ్డు మీద. మరి 2 సార్లు అది చెప్తున్నాడు. మరి ఏనండి, ట్రూ. ఇప్పుడు మనం హాస్టల్కి అయితే వెళ్తున్నాం. ప్రాబ్లం ఏమైందంటే మన శ్రీయాశల్ రూమ్లో ప్లేట్లు దొబ్బేశారండి ఎవరు. ఇప్పుడు ఆ ప్లేట్లు దొంగ ఎవరో కనిపెట్టడానికి మేము వెళ్తున్నాం. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా జరుగుతుంది. రుషిల్ మిరాజ్ ఆత్రేయ, లెట్స్ ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్. ప్లేట్లు దొరకలేదురా? అవునరా. సో ఫైనల్గా తెలిసింది ఏంటంటే ప్లేట్లన్నీ వేస్తారు. ఇందాకలే తెలిసింది అదే, మన వాళ్ళు ప్లేట్లన్నీ వేస్తారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ ఆడియన్స్ రా మా వాళ్ళు. మొత్తం తీసిన వాళ్ళందరికీ చేపలు పెడుతున్నారు మా వాళ్ళు రూమ్లో. ప్లేట్ ఒకసారి చెప్ప వద్దురా, అవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ రా. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం, కానీ రూమ్లో కీస్ మర్చిపోయాను. సో అందుకే మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఓకే, కీస్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ బండి దగ్గర స్టార్ట్ అవుతున్నాం. ఫరాన్ అయితే మనం ఎండడితే దింపేసి ఇంటికి చెక్అవుట్ అయిపోవడమే. ఇక్కడ ఫరాన్ వెళ్ళిపోతున్నాడు.
ఫరాన్ మనం ఇంక ఇంటికి వెళ్ళిపోదాం.